తెలంగాణలో ప్రైవేటు కాలేజీలు ఇవాల్టి నుంచి తెరుచుకోనున్నాయి. యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో చర్చల అనంతరం బంద్ విరమిస్తున్నట్లు ఉన్నత విద్యా సంస్థల సమైక్య ప్రకటించింది. ప్రైవేటు కాలేజీలకు ఫీజు బకాయిలు చెల్లింపునకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. యాజమాన్యాలు కోరిన 1500 కోట్ల బకాయిలలో 600 కోట్లు ఇప్పటికే విడుదల చేయగా మరో 600 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని, మిగిలిన 300 కోట్లు కూడా త్వరలో క్లియర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీతో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలతో పాటు డిగ్రీ, పీజీ కళాశాలలను కూడా ఈ నెల 3వ తేదీ నుంచి బంద్ కారణంగా మూతపడ్డాయి. ప్రభుత్వంతో కాలేజీల యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో కళాశాలలు యథావిధిగా తెరుచుకోనున్నాయి. ఉన్నత విద్యా సంస్థల సమైక్య చైర్మన్ రమేష్ బాబు, పలువురు ఉన్నతాధికారులు చర్చల్లో పాల్గొన్నారు.